సార్ నమస్కారం సార్. నమస్కారం. మన అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ వ్యూవర్స్కి చెప్పండి. అసలు ఎన్ని గజాలలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, ఇక్కడ ఎలాంటి అప్రూవల్ తీసుకోవడం జరిగింది? సార్ నా పేరు బాలాజీ అండి. బిల్డింగ్ పేరు బాలాజీ టవర్స్ అండి. ఓకే ఇది 1231 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశామండి. ఓకే ఇది హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్నామండి అప్పుడు. ఓకే ప్లస్ హెచ్ఎండిఏ పర్మిషన్ అండ్ హెచ్ఎండిఏ తర్వాత రేరా కూడా మేము అప్రూవల్ తీసుకున్నామండి. ఓకే మాకు రీసెంట్గా ఓసీ కూడా అప్రూవల్ అయిపోయిందండి. మా ఓసీ సర్టిఫికేట్ అయిపోయింది, మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయిందండి. సార్, ఇది అపార్ట్మెంట్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు చెప్పండి? 1231 గజాల్లో కన్స్ట్రక్షన్ అయిందండి. దీంట్లో 20 అపార్ట్మెంట్లు ఉన్నాయండి. Okay. అన్ని 3 BHKలు కట్టామండి ఇక్కడ. ఓకే, అంటే ఇందులో ఎన్ని సైజెస్ ఉన్నాయి చెప్పండి? ఇది రెండు వేరియేషన్లో ఉన్నాయండి. ఒకటి 1550 స్క్వేర్ ఫీట్లో ఉందండి, ఒకటి 1650 స్క్వేర్ ఫీట్లో ఉన్నాయండి. రెండు 1550 స్క్వేర్ ఫీట్స్, రెండు 1650 స్క్వేర్ ఫీట్లు ఉన్నాయి. అంటే ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఇచ్చారు. 4 ఫ్లాట్స్. అవును. అంటే ఫేసింగ్ ఎలా ఉన్నాయి సార్? 1650 స్క్వేర్ ఫీట్ల వండి 1650 స్క్వేర్ ఫీట్ వండి అవి నార్త్ ఫేసింగ్ వస్తాయండి. ఓకే 1550 స్క్వేర్ ఫీట్ వండి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఉందండి, ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఉందండి ఓకే ఒక ఫ్లోర్కి. సార్, ఇక్కడ మీరు ఈ 20 ఫ్లాట్స్కి ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు చెప్పండి? సార్ ఇవన్నీ స్టాండర్డ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నామండి. మెయిన్గా ఇక్కడ మనం సెక్యూరిటీ ఉంటుందండి, 24 అవర్స్ సీసీటీవీ సెక్యూరిటీ ఉందండి, సర్వేలెన్స్ సెక్యూరిటీ. ప్లస్ టాట్లాట్ ఇస్తున్నామండి యాజ్ పర్ హెచ్ఎండిఏ మ్యాండేటెడ్ రూల్స్ అండి. స్టాండర్డ్గా లిఫ్ట్, జనరేటరు, ట్రాన్స్ఫార్మర్, ఇవన్నీ స్టాండర్డ్ ఎమ్యూనిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, పార్కింగ్ ఎట్లా ఇస్తారు చెప్పండి? సార్ ఇది మనది ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 2 లెవెల్ పార్కింగ్ ఇస్తున్నామండి. అంటే 2 లెవెల్ పార్కింగ్ అంటే మన 20 ఫ్లాట్లకి మనం 36 పార్కింగ్ స్పేసెస్ అలొకేట్ చేసినామండి. సెల్లార్ పార్కింగ్ ఉంది, స్టిల్ట్ పార్కింగ్ ఉందండి. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళకి 2 కార్స్ అట్లా చేసుకోవడానికి ఇష్టం ఉన్న వాళ్ళు 2 తీసుకోవచ్చు, లేదంటే 1 మినిమం ఒకటైతే మనం ఇస్తామండి. సెకండ్ పార్కింగ్ పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. పేడ్ పార్కింగ్ ఉంటుంది. ఓకే, సార్ ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ అయితే చెప్పారు కదా, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఎలాగుంది? సో ఈ వీటి గురించి ఒకసారి చెప్పండి. సార్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ చాలా మంచిగా వచ్చిందండి. మాకు బోర్ 50 అడుగుల్లోనే తేలిందండి. కానీ మాకు ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ కోసం చూసుకుని 2 బోర్వెల్స్ ఇచ్చామండి. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒకటి, సౌత్ వెస్ట్ కార్నర్లో ఒకటి, ఎందుకంటే డిస్టెన్స్ కవర్ అవుతుంది. ఫుల్ మంచిగా వాటర్ అయితే 50 అడుగుల్లో ఉందండి ఇప్పుడు. అది కాకుండా ఫ్యూచర్ నీడ్స్ కోసమని మేము ఇక్కడ 4 ఇంకుడు గుత్తలు కట్టించామండి. 4 మూలల్లో 4 ఇంకుడు గుత్తలు ఉన్నాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మేము కామన్ ఏరియాకంతా మేము సోలార్ ప్రొవైడ్ చేస్తామండి. సోలార్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తాం. సో దట్ మీ కామన్ మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గిపోతాయండి. అప్రాక్సిమేట్గా 3-4 వేలు దాంట్లో తగ్గిపోతాయండి. అది మేము బై అవర్ ఓన్ మనీ వీఆర్ డూయింగ్ ఇట్. అంటే మీ సైడ్ నుంచి, అంటే ఇక్కడ కొంతమంది సొసైటీ ఫామ్ అయిన తర్వాత చేసుకోకుండా, సో మీ సైడ్ నుంచే మీరు ఏదైతే మినిమం అంటే లైక్ ఏదైతే ఇక్కడ ఉండాల్సిన వాళ్ళకి పవర్ గురించి కానీ వాటర్ గురించి కానీ ఎమ్యూనిటీస్ ఇవ్వాలో అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మన అపార్ట్మెంట్ ముందర ఉన్న రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్? 30 ఫీట్ల రోడ్ అండి. ఇది 30 అడుగుల రోడ్ ఉందండి. ఇది హెచ్ఎండిఏ LRS అప్రూవ్ అయిన రోడ్ అండి. అంటే లేఅవుట్ కూడా LRS అప్రూవ్ అయిపోయింది. సార్ ఎగ్జాక్ట్గా ఒకసారి మన వ్యూవర్స్కి మన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీ పేరు, ఏరియా పేరు చెప్పండి. సార్ ఇది మయూరి గ్రీన్ వ్యాలీ కాలనీ అండి. మయూరి గ్రీన్ వ్యాలీ కాలనీ కొత్తగా డెవలప్ అవుతున్న కాలనీ అండి. ఇది మేడిపల్లి CPRI పర్వతాపురం రోడ్లో ఉంటుందండి. ఓకే సార్, ఇది వరంగల్ హైవే రోడ్ నుంచి మన అపార్ట్మెంట్ వరకు ఎంత దూరంలో ఉన్నాం? ఇది మనం వరంగల్ హైవే 400 మీటర్లో ఉన్నామండి మనం. ఓకే సార్, నేను ఇక్కడ ఒక విషయం గమనించాను. మన పక్కన వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది. అవునండి. సో ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉండడం వలన మన అపార్ట్మెంట్కు అంటే ఇక్కడ ఒక హై సెగ్మెంట్ పీపుల్స్ ఇక్కడ లివింగ్ ఉండడానికి ఉంటుంది కాబట్టేసి ఎవరైతే ఒక 3 BHK కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి అపార్ట్మెంట్ అయితే నాకైతే అనిపిస్తుంది సార్. దాంతోపాటు వచ్చేసి పక్కన నేను వచ్చేటప్పుడు దారిలో చూసాను సార్, పక్కనే మనకి కమిషనరేట్ ఉంది. సో కమిషనరేట్ ఉండడం వల్ల కూడా ఇక్కడ లివింగ్ ఉండే వాళ్ళకి ఏంటంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇది ఏదైతే CPRI నుంచి పర్వతాపూర్ ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్లో వచ్చేసి మనకి అటువైపు వచ్చేసి పెద్ద పార్క్ ఉంటుంది. అంటే ఇక్కడ ఫ్లాట్ కొన్న వాళ్ళకి ఒక మంచి ఫ్రెష్ ఎయిర్ కానీ అంటే ఉండడానికి ఒక మంచి వాతావరణం ఉంది కాబట్టేసి వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు అనేసి అయితే చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇక లాస్ట్కి వచ్చేసి మీరు ఎమ్యూనిటీస్ చెప్పడం జరిగింది, లొకేషన్ చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఎంత టైం డిస్టెన్స్లో రీచ్ అవుతాము, కిలోమీటర్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నా చెప్పండి సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి అండి వన్స్ ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నారండి. ఇక్కడ నుంచి ఎలివేటెడ్ కారిడార్లో 6.5 కిలోమీటర్స్ అండి. ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో వెళ్ళడానికి మీకు అప్రాక్సిమేట్లీ 7 కిలోమీటర్స్ పడుతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ వస్తుందండి. అదేవిధంగా ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్లో మీకు ORR ఎగ్జిట్ 9 వస్తుందండి, అంటే గట్కేసర్ ఎగ్జిట్. అవును సార్, దాంతోపాటు పోచారం IT ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్లో ఉంటుందండి. అంటే ఒక మంచి హై గ్రోత్ ఉన్నటువంటి ఏరియాలో అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు.
ఇక్కడ ఫర్ ఎసెప్టీకి రేట్ ఎంతో చెప్తున్నారు చెప్పండి. మేము 5,200 స్క్వేర్ ఫీట్ అని చెప్తున్నామండి. దిస్ ఈజ్ ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ దేర్ ఇస్ నో జిఎస్టీ బికాస్ వీ ఆల్రెడీ గాట్ మాకు ఆల్రెడీ ఓసీ వచ్చేసింది కాబట్టి ఆక్యుపెన్సీ లెటర్ వచ్చింది కాబట్టి జిఎస్టీ కూడా లేదు కాబట్టి. ఓకే, చూస్తున్నారు కదండి, ఎవరైతే ఉప్పల్ మెట్రో సైడ్, ఇటువైపు చూసుకుంటే చెర్లపల్లి రైల్వే స్టేషన్ సైడ్, ఇటు చూసుకుంటే ఐటీ కారిడార్కి, నెక్స్ట్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్కి ఒక మంచి హై పొటెన్షియల్ ఉన్నటువంటి కాలనీలో 3 BHK ఫ్లాట్స్ కావాలంటే సార్వర్ల దగ్గర 2 వేరియంట్స్ ఫ్లాట్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. రేట్ వచ్చేసి మార్కెట్లో ఉన్న రేట్ కంటే చాలా రీజనబుల్గా అయితే కోట్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీ ఛార్జెస్ జిఎస్టీ కలుపుకొని కేవలం 5,200 మాత్రమే చెప్తున్నారు. పక్కన వేరే అపార్ట్మెంట్లు చూసుకున్నట్లయితే వితౌట్ ఎమ్యూనిటీ ఛార్జెస్ కాకుండా మనకి ఆల్మోస్ట్ 5,500 ఉన్నటువంటి ఏరియాలో సార్ అయితే కొంచెం తొందరగా సేల్ చేసేసి వేరే ప్రాజెక్ట్ టేకప్ చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ 5,200 మాత్రమే పెట్టడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్క్రీన్ పైన ఉన్న సార్ వాళ్ళ ఎంప్లాయీ నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి మీకు నచ్చినటువంటి 3 BHK ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఫర్దర్గా ఇక్కడ ఎలాగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ యొక్క సైజెస్ అనేది నేను క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో అంతవరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు వచ్చేసి బిల్డర్ దగ్గర డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూస్తున్నాము, చుట్టూ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ట్రాన్స్ఫార్మర్ సంబంధించినటువంటి ఏరియా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సెల్లార్లో పార్కింగ్ రావడం జరుగుతుందండి. ఇక్కడ కామన్గా వచ్చేసి ప్రతి ఒక్కరికి సెల్లార్లో పార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ స్టిల్ట్ దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ అయితే ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి 2 బోర్స్ అయితే వేయించడం జరిగింది. ఇక్కడ బోర్ పాయింట్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి వాస్తు మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఈస్ట్ వైపు అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ సైడ్ అయితే ఒకటి బోర్ అయితే వేయించడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి ఇటువైపు డ్రైవ్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఈజీగా వెహికల్స్ మూవ్మెంట్ అయ్యే విధంగా అయితే ఇది డిజైన్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి టాట్లాట్ ఏరియా అండి. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ వచ్చేసి టాట్లాట్ ఏరియా. ఇక్కడ మనం ఎలివేషన్ కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఆపోజిట్లో మనకి స్టెప్స్ అయితే రావడం జరిగింది సెల్లార్కి వెళ్ళడానికి. ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్లయితే మనకి లిఫ్ట్ ఏరియా ప్రొవైడ్ చేశారు. మంచి బ్రాండెడ్ లిఫ్ట్ అయితే రావడం జరిగింది. 6 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పవర్ బ్యాకప్ సంబంధించినటువంటి జనరేటర్ రావడం జరుగుతుంది. కనెక్టివిటీ ప్రకారంగా అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మంచి డెవలప్ అయినటువంటి లొకేషన్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము 5th ఫ్లోర్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ ప్లాట్ అన్నది మోడల్ ప్లాట్ కింద చూపించేసి రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బిల్డర్ దగ్గర డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్గా చూపించుకొని మోడల్ ఫ్లాట్ అనేది చూపించడం జరుగుతుంది. మోడల్ ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. 1650 SFT ఉన్నటువంటి ఫ్లాట్. ఇక్కడ ఫ్లోర్కి 4 ఫ్లాట్ చొప్పున టోటల్గా 20 ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఏరియా అయితే ఫుల్గా డెవలప్ అయినటువంటి ఏరియా. ఇక్కడ మనం ఏదైతే అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కారిడార్ ఏరియాని చూసినట్లయితే ఎలివేటర్ కారిడార్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. పక్కనే వచ్చేసి మనకి HMDA లేఅవుట్ ఉంటుంది. ఒక్కసారి ఇవన్నీ డెవలప్ అయ్యాయంటే ఇది మంచి ఏరియాగా డెవలప్ అవుతుంది. చాలా మంచి లొకేషన్లో ఉంటుంది. ఇక్కడ లిఫ్ట్ పక్కన ఉన్నటువంటి ఏదైతే నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ ఉందో 3 BHK ఫ్లాట్ 1650 ఫ్లాట్ అనేది చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి టేక్ వుడ్ తోటి అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 2 ఇంచెస్ ఉన్నటువంటి టేక్ వుడ్ డోరు. సో ఇలా చూసుకుంటే చాలామంది అంటే చాలా రేర్గా ఇలాంటి మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ వాడి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ డోర్కి గమనించినట్లయితే మనకి 2 లాకింగ్ సిస్టమ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు 2 లాక్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనము ఈ ఫ్లాట్లో ఉన్నటువంటి హాల్ ఏరియా చూస్తున్నాము. హాల్ ఏరియా వచ్చేసి మనకి చాలా స్పేషియస్ అయితే రావడం జరిగిందండి. ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ అనేది కూడా చేయించడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి వెటిఫైడ్ టైల్స్ తోటి అయితే ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నీట్గా సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరిగిందండి. నీట్గా ఉన్నటువంటి సీలింగ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. డైనింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ కబోర్డ్ వర్క్స్ అనేది కూడా చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి కిచెన్ ఏరియా చూడవచ్చండి. కిచెన్ ఏరియా వచ్చేసి మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ కబోర్డ్ వర్క్స్ అనేది చేయించడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇది గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ అయితే రావడం జరిగింది. ఈ ఫ్లాట్ వచ్చేసి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయినటువంటి ఫ్లాట్ అండి. దీంట్లో ఆల్రెడీ ఇంటీరియర్ వర్క్ చేయించడం జరిగింది. మీరు ఒకవేళ ఫ్లాట్ బుక్ చేసుకున్నట్లయితే వితౌట్ ఇంటీరియర్ రావడం జరుగుతుంది. మీరే ఇక్కడ ఇంటీరియర్ చేయించుకోవాల్సి ఉంటుంది. లొకేషన్ వచ్చేసి మేడిపల్లిలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ వర్క్ అంతా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. వాల్కి వచ్చేసి టైల్స్ ఇచ్చేసారు అండ్ యాంటిస్కిట్ టైల్స్ అనేది ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది.
ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే ఫ్లాట్ ఓనర్ ఉన్నారో ఇంటీరియర్ వర్క్ అయితే చేయించడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ కూడా చూస్తున్నామంటే మనకి నీట్గా ఫ్లోరింగ్ వర్క్ చేయించడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ కూడా నీట్గా మంచి క్వాలిటీ కబోర్డ్స్ అనేది చేయించుకోవడం జరిగింది. బయట వైపు ఉన్నటువంటి బాల్కనీ నుంచి పక్కనున్న ఏరియా అంతా చూపిస్తున్నామండి. హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుంది. వరంగల్ హైవే రోడ్కి అయితే 400 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 3 BHK ఫ్లాట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి ఫర్ రిసెప్ట్కి ఇంక్లూడింగ్ GST ఎమ్యూనిటీస్ అన్ని కలుపుకొని 5200 మాత్రమే చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న బిల్లర్ నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఈ ఫ్లాట్స్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.